హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు నువ్వులు పూర్ణాలు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఈ ఫుడ్ అనేది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు వివరంగా చెప్తానండి. కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా ఈజీగా పూర్ణాలు వేయడానికి భయపడకుండా చక్కగా వేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. ఇలా ఒక కప్పు నిండా మినపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. అదే కప్పుతో బియ్యం కూడా తీసుకుని వేసుకోండి. రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. బియ్యం అనేవి కొంచెం కూడా ఎక్కువ అవ్వకూడదండి. బియ్యం ఎక్కువ వేసామంటే పై పూర్ణం అనేది క్రిస్పీగా వచ్చేసి పూర్ణాలు సాఫ్ట్గా పొంగకుండా గట్టిగా వచ్చేస్తాయండి. అందుకే సేమ్ క్వాంటిటీలో రెండు కూడా తీసుకోవాలి. అవి రెండు వేరువేరుగా నీళ్లు పోసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. 4 గంటలైనా వీటిని నాననిద్దాం. మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి నానే వరకు కూడా. నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. మీకు కూడా ఆ రెసిపీస్ అనేవి ఖచ్చితంగా నచ్చుతాయండి. ఇలా 4 గంటల తర్వాత పప్పుని బాగా కడుక్కుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయకూడదు. పిండిని గట్టిగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. ఇడ్లీ బ్యాటర్లా చక్కగా సాఫ్ట్గా రుబ్బుకోవాలండి. ఆ గ్రైండ్ అయిందంతా ఒక గిన్నెలో వేసేసుకుని ఇప్పుడు బియ్యం కూడా బాగా వాష్ చేసుకుని బియ్యం కూడా రుబ్బుకుందామండి. బియ్యంలో నూకలు అనేవి అస్సలు తగలకూడదండి. మనం చేతితో పిండిని టచ్ చేస్తే చక్కగా సాఫ్ట్గా మెత్తగా రావాలి. అంతవరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే పూర్ణాలు అనేవి ఆయిల్లో వేస్తున్నప్పుడు బియ్యపు నూకలు ఉన్న ప్లేస్లో పేలుతూ ఉంటాయి. ఆయిల్లో వేసిన వెంటనే బియ్యపు గింజలు తగిలితే అవి చిటపట్లాడి కిచెన్ నిండా పడుతూ ఉంటాయండి. అందుకే అలాంటి ప్రమాదాలు జరగకుండా మనం బియ్యపు పిండిని చక్కగా సాఫ్ట్గా మెత్తగా రుబ్బుకోవాలి. దానిలో పలుకులు అనేవి అస్సలు తగలకూడదు. ఇప్పుడు ఆ గ్రైండ్ అయిన రెండు కూడా ఒక గిన్నెలో వేసేసుకుని బాగా కలుపుకుందామండి. బియ్యపు పిండి మినపిండి కూడా చక్కగా కలవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అవి రెండు కూడా ఈ బియ్యపిండి మినపిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని ఈ రుబ్బిన పిండిని 2 గంటలైనా కనీసం నానబెట్టుకోవాలండి. మనం బియ్యం గ్రైండ్ చేసినప్పుడు ఎక్కడైనా పలుకులు అనేవి ఉంటే ఇలా 2 గంటలు నానబెట్టుకుంటే అప్పుడు ఆ పలుకులు కూడా చక్కగా నానిపోయి మనకి పిండి అనేది చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. అప్పటి వరకు పూర్ణాలు కుక్ చేయటం అనేది ఆపేయాలి. అప్పుడే స్టార్ట్ చేయకూడదండి. పిండి బాగా నానిన తర్వాతే మనం పూర్ణాలు అనేవి వేసుకోవాలి. అప్పుడే మనకి పూర్ణాలు పొంగుతూ చక్కగా వస్తాయి. దూదిల్లాగా చక్కగా స్మూత్గా వస్తాయండి. ఇలా రుబ్బిన పిండిని నానబెట్టుకుని ఉంచుకుందామండి. పై పిండి అనేది రెడీ అయ్యింది కదా, ఇప్పుడు లోపల పూర్ణానికి చూపించబోతున్నాను. ఇలా ఒక కప్పు నిండా నువ్వులు తీసుకోండి. తెల్ల నువ్వులు తీసుకోండి. అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో పల్లీలు తీసుకోండి. ఇప్పుడు కొన్ని బాదం పప్పులు చూపిస్తున్నానండి. బాదం పప్పులతో పాటు మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పల్లీలు నువ్వులు కూడా 1.5 కప్పులు వచ్చాయి కదా, అదే 1.5 కప్పులు బెల్లం కూడా తీసుకోవాలి. యాలకులు కూడా తీసుకోండి. ఇప్పుడు పల్లీలను బాదం పప్పుల్ని కూడా కళాయిలో వేసుకుని వీటిని ఫ్రై చేసుకుందామండి. నూనె వేయకుండా వీటిని ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకుని ఇవన్నీ కూడా ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకుందామండి. అదే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అదే కళాయిలో వేడివేడిగా ఉన్న కళాయిలో ఈ తెల్ల నువ్వులు కూడా వేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నువ్వులు ఫ్రై అవ్వడానికి ఫ్లేమ్ అనేది ఎక్కువగా అక్కర్లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా తీసుకుని అదే ప్లేట్లో వేసేసుకుందాం. వీటిని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందామండి. ఇలా వేరుశనగ పప్పులు అనేవి చక్కగా కరెక్ట్గా ఫ్రై అవ్వాలండి. మనం వేళ్ళతో రఫ్ చేస్తే పప్పుల మీద స్కిన్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది కదా, అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే నువ్వులు పల్లీలు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో బెల్లం తురుము కూడా చూపించాను కదా, 1.5 కప్పుల పప్పులకి 1.5 కప్పుల బెల్లం తీసుకుని 3/4 కప్పు వాటర్ పోసుకుని ఈ కళాయిని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరగనిద్దామండి. ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి. ఇలా కరిగితే సరిపోతుంది. బెల్లంలో రాళ్ళు గడ్డలు లాంటివి ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ కూడా వడకట్టుకోవాలండి. ఇలా స్ట్రైనర్తో బెల్లం సిరప్ అంతా కూడా వడకట్టుకుని తీసుకొద్దాం. ఇలా వేస్ట్ వచ్చిందంతా పక్కన పడేసుకుని మనం ఆ సిరప్తోనే ఇప్పుడు ప్రాసెస్ చేయబోతున్నాం. ఇలా సిరప్ అనేది వచ్చింది కదా, దీనిని అదే కళాయితో
అదే కళాయితో చేయాలనుకుంటే ఆ కళాయిని పూర్తిగా వాష్ చేసుకుని మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. అడుగున ఇసుక అలాంటిది ఉంటుంది కళాయిలో, అందుకే అది వాష్ చేసుకున్న తర్వాత బెల్లం సిరప్ అంతా కూడా దాంట్లో పోసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు, నువ్వులు, బాదం పప్పులు కూడా చల్లారాయి కదా, వీటిని చక్కగా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. 2 యాలకులు కూడా వేసుకుని బాగా పూర్తిగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా పౌడర్ లాగా వచ్చేలా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిందంతా కూడా బెల్లం సిరప్లో వేసేసుకోవాలండి. మనం బెల్లం కరిగించుకుని ఉంచుకున్నాం కదా, అదే కళాయిలో ఈ గ్రైండ్ చేసిన పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుందామండి. ఇలా వేసుకుని ఈ పౌడర్ అంతా కూడా పాకంలో కలిసే వరకు గరిటెతో బాగా కలుపుకుని, ఉండలు లేకుండా బాగా కలుపుకుని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి. కళాయికి చుట్టూ అంచులకి అంటుకుంటూ ఉంటుంది కదా, అదంతా కూడా ఎప్పటికప్పుడు మనం గరిటెతో తీసుకుంటూ లోపలికి కలుపుకుంటూ గరిటెతో ఎప్పుడు కదుపుకుంటూనే ఉండాలండి. లేదంటే అడుగున మాడిపోతూ ఉంటుంది. రెసిపీకి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది. అందుకే మాడనివ్వకుండా చక్కగా ఇలా మనం కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ పల్లీ పౌడర్ అనేది చక్కగా పాకంలో ఉడికి ముద్దలాగా ఫామ్ అవ్వాలండి. మనం బాల్స్ చేసుకోవటానికి ఈజీగా ఉండాలి. అలా ముద్దలాగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా ఇదంతా కూడా దగ్గర పడనివ్వాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని స్లోగా ఉడికించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా గట్టిగా ఫామ్ అయింది కదా, ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని ఇదంతా కూడా చల్లారి పెట్టుకుందామండి. కొంచెం చల్లారిన తర్వాత మనం బాల్స్ అనేవి చేయాలి, లేదంటే చేతులు కాలుతాయి. ఇలా వేడివేడి మీద మనం చేయలేమండి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టుకుని. ఇది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. చూడండి, చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఒక ముద్దలా ఫామ్ అయింది కదా, ఇప్పుడు మనకి కావాల్సిన సైజుల్లో బాల్స్ లాగా చేసుకోవాలి. పూర్ణం లోపల ఉన్నవి చిన్న చిన్న బాల్స్ అయితే సరిపోతాయి కదా, ఇవి లోపల పూర్ణానికే కాబట్టి ఇలా ఈ సైజులో మీరు బాల్స్ అనేవి చేసుకుని పక్కన పెట్టుకోండి, ప్లేట్లో పెట్టుకోండి. అలానే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. అలాగే ఆ రెసిపీస్ అనేవి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మీరు కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు పిండిలో సాల్ట్ అనేది టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకుందామండి. ఇలా ఒకసారి పిండిని బాగా కలుపుకుని మనం చేసి పెట్టుకున్న పల్లీ బాల్స్ అన్నీ కూడా పిండిలో మనకి కనిపించేలాగా ఒక్కొక్కటి వేసుకోవాలి. కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. పూర్ణాలకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పోసుకుంటే పూర్ణాలు చక్కగా వేసిన వెంటనే పొంగుతూ వస్తాయి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకుందాం. పూర్ణాలు వేసే ముందుగా గిన్నెలో వాటర్ తీసుకుని మన చేతిని అలా డిప్ చేయాలండి. చేతికి వాటర్ అప్లై చేసుకుంటే ఎప్పటికప్పుడు పూర్ణాలు అనేవి ఈజీగా రౌండ్గా వస్తాయండి. ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇలా లోపల పూర్ణం అనేది మనకి బయటికి కనిపించకుండా పై పిండితో పూర్తిగా కవర్ చేయాలండి. లేదంటే పూర్ణం ఆయిల్లో వేసిన వెంటనే కూడా లోపల ఉన్న పూర్ణం అనేది ఆయిల్ వేడికి కరిగిపోయి రిలీజ్ అయ్యి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆయిల్ అంతా కూడా కలిసిపోయి ఆ పూర్ణం అనేది మాడిపోతూ ఉంటుంది. ఆ మాడిందంతా కూడా పక్కన పూర్ణాలకి అంటుకుంటూ ఉంటుంది. అప్పుడు మొత్తం పూర్ణాలకి టేస్ట్ అంతా పోతుందండి. అందుకే మనం లోపల పిండిని పై పిండితో పూర్తిగా కవర్ చేయాలి. స్లోగా అలా పూర్తిగా కవర్ చేసుకుంటూ మందంగా వేసుకోవాలండి. పై పూర్ణం అనేది మందంగా రావాలి, లేదంటే వేసిన వెంటనే కూడా అదంతా లోపల పూర్ణం అంతా చీదేస్తూ ఉంటుంది, ఆయిల్లో కలిసిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో డిఫరెంట్ స్టైల్లో పూర్ణాలు అనేవి డిఫరెంట్గా టేస్టీగా చేసి చూపించానండి. ఆ వీడియోస్ లింక్స్ అనేవి వీడియో రన్ అవుతున్న డిస్క్రిప్షన్లో పెడుతూ ఉంటానండి. ఆ లింక్స్ అనేవి మీరు ఓపెన్ చేసి ఆ రెసిపీస్ మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. రన్ అవుతున్న వీడియో కింద యారో మార్క్ దగ్గర డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అనేవి పెడతాను, చూడండి. మనం ఎప్పటికప్పుడు చేతిని వాటర్తో తడుపుకుంటూ ఒక్కొక్క పూర్ణం అనేది వేసుకుంటూ ఉండాలి. మీరు కంగారు పడకుండా చక్కగా స్లోగా వేసుకోవాలండి. పూర్ణాలు అనేవి చక్కగా వచ్చేస్తాయండి. ఎవ్వరూ కుదరట్లేదని అసలు భయపడాల్సిన పనే లేదు. నేను వీడియో చూపిస్తున్నట్లుగా మీరు ఫాలో అయితే కొత్తగా నేర్చుకునే పిల్లలైనా కూడా చక్కగా పండగ సందర్భాలు వచ్చినప్పుడు, పూజా కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇలా పూర్ణాలను వేసుకుని మనం అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాం కదా, ఇలా కొత్తగా నేర్చుకునే పిల్లలైనా కూడా చక్కగా ఈజీగా ఈ పూర్ణాల ప్రాసెస్ అనేది కుక్ చేసుకుని మీరు మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్దీ ఫుడ్ కదా. మీరు నచ్చితే ఈ రెసిపీ అనేది వెంటనే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి.
టేస్ట్తో పాటు హెల్దీ ఫుడ్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మనం పూర్ణాలు వేసేటప్పుడు చేతులు కాలుతాయని భయపడుతూ ఉంటారు కదా కొంతమంది చిన్నపిల్లలు. అలా కాకుండా ఇలా గుంటగరిటతో కూడా పూర్ణాలు అనేవి చక్కగా స్లోగా వేసుకోవచ్చండి. కంగారు పడకుండా చక్కగా వేసుకోవచ్చు. ఇలా చారుగరిటతో వేసుకున్నామంటే చక్కగా రౌండ్గా ఈజీగా మనం ఆయిల్లో వదలొచ్చు. అవన్నీ కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత అవన్నీ తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇంకా రెడీ అయిపోయాయండి నువ్వుల పల్లీల పూర్ణాలు. ఎంతో టేస్టీగా ఉండటమే కాకుండా ఈ పూర్ణాలు అనేవి హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఇలా కుక్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేస్తే వారు కూడా ఇష్టంగా తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, కమ్మగా అనిపిస్తాయి. మనం లోపల ఉన్న పల్లీలని నువ్వులని బాగా ఫ్రై చేసి ఉడికించాం కదా, పాకంలో ఉడికించాం కదా, అదంతా కూడా చక్కగా కమ్మగా అనిపిస్తుంది. ఆ బాల్ అనేది తింటుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.